రైట్, ఖమ్మానికి సంబంధించి చూద్దాం. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. గడ్చిరోలి, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇక కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకుని భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఇక బలగాల రాకను పసిగట్టి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాదాపు 8 గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. ఇక ఘటనాస్థలిలో భారీగా రైఫిల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా ఘటనాస్థలిలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. రైట్, ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ సరిహద్దు మహారాష్ట్ర గడ్చిరోలికి సంబంధించిన మహారాష్ట్ర గడ్చిరోలి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల ఉదయం నుంచి కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకుని అటవీ ప్రాంతంలో కోపర్షి అటవీ ప్రాంతంలో ఇద్దరికి మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య దాదాపు సుమారు 8 గంటలుగా ఎదురు కాల్పులు చోటు చేసుకుని ఎదురు కాల్పుల్లో సుమారు 4 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు. 4 మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉండగా మరొక మావోయిస్టు పురుష మావోయిస్టు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించింది కూడా దాదాపు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా కోపర్షి అటవీ ప్రాంతంలో కూడా C60 సంబంధించిన C60 కమాండోలతో పాటు అటవీ ప్రాంతంలో గట్టాదళం కంపెనీ నెంబరు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన 10వ నెంబర్ కంపెనీ తర్వాత మావోయిస్టులు కీలక మావోయిస్టులు కూడా గడ్చిరోలు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా సరిహద్దు కోపర్షి అటవీ ప్రాంతంలో సమావేశమైన విషయం తెలుసుకున్న మహారాష్ట్ర నారాయణపూర్ జిల్లా ఏఎస్పీ బృందం రమేష్ నేతృత్వంలో C60 19 బృందం, దాంతోపాటు సిఆర్పిఎఫ్ బెటాలియన్ 2 బెటాలియన్లకు సంబంధించిన బృందం కూడా అక్కడ కూంబింగ్ వెళ్ళగా భద్రతా బలగాల ఆచూకీ కనిపెట్టిన భద్రతా బలగాలు ఎదుర్కోవడంతో మావోయిస్టులకి ఎదురు కాల్పుల్లో సుమారు దాదాపు 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ మావోయిస్టులు మృతి చెందిన సందర్భంలో కూడా తర్వాత ఆ ప్రాంతంలో కూడా కూంబింగ్ కొనసాగుతుంది. ఘటనా స్థలంలో కూడా దాదాపు ఆయుధాలు కూడా ఒక SLR తో పాటు 2 రైఫిల్స్, ఇన్సాఫ్ రైఫిల్స్ తో పాటు 303 రైఫిల్స్ కూడా స్వాధీనం చేస్తామని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా మరి కోపర్షి అటవీ ప్రాంతంలో కూడా కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఏఎస్పీ రమేష్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.